తిర్యాని మండల కేంద్రంలోని కొమరంభీం చౌరస్తాలో ఆదివాసీ నాయకుడు పెందుర్ ధర్మో రోడ్ల సమస్యలను కూడా పరిష్కరించాలని శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ వేషధారణ వేసి నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు మండల కేంద్రంలోని ప్రధాన సమస్య అయిన రోడ్డు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారని, ఇంతవరకు చర్యలు చేపట్టకపోవడంతో శాంతియుత నిరసన చేపట్టినట్లు ధర్ము తెలిపారు. కథలను ఎవరికి ఇబ్బంది చేయ లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బంది చేయ కానీ ఈ తిర్యాని మండల అభివృద్ధి కోసం, ఈ తిర్యాని మండల ప్రజల కోసం, ఈ తిర్యాని నుండి ఐబీ వరకు ఎంత అధ్వాన పరిస్థితి రోడ్డు ఉందో ఆ రోజు నేను తెలియపరిచాను. దీనికోసమే దయచేసి జిల్లా అధికారులు కానీ రాజకీయ నాయకులు అయితే అసలే నేను పట్టించుకోను, వాళ్ళ పస లేదు. దమ్మున్న రాజకీయ నాయకుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఏమైనా చేయగలుగుతాడు. కానీ వాళ్ళ దగ్గర దమ్ము లేనటువంటి నాయకులే రాజ్యాంగం లోపల వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ మండలకు 20 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి మా ఇద్దరు మండల బిడ్డలకు నేను కృతజ్ఞతలు రామరామ్ చేస్తా. ఎందుకంటే వాళ్ళతోటి కాలేదు కాబట్టి ఆ రూపకంగా లోపటి నుంచి నా నిరసన తెలియపరుస్తున్నా. వేరే రూపకంగా అయితే ఎవరిని విమర్శ పెట్టా. కానీ ఈ మండల అభివృద్ధి కోసం అయితే ఈ తిర్యాని నుంచి ట్రింక్ లైన్ వరకు అయితే ఖచ్చితంగా ఈ రోడ్డు తప్పనిసరిగా చేయాలనుకునే ఈ రిలే దీక్ష ఈ మహాత్మా గాంధీ వేషధారణలో పెట్టుకున్న శాంతి సముద్రకోణ గొప్పది కాబట్టి అలాంటి శాంతితోటే ఈ మన సమస్యను నెరవేర్చాలనే తపనతోటే ఈ రూపకంగా నేను ఈ రోజున శాంతియుత ధర్మ పోరాటానికి పూనుకున్నా. ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోతే రేపటి రోజున ఒక 10 మంది నాతో కలిసి వచ్చే ఈ మండల ప్రజలకు, యువకులకు అందరికీ కూడా నేను దండం పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిరసన తెలిసినా స్పందించకపోతే రేపటి రోజున గడ్డపార, చిలకపార, తట్ట పట్టుకొని ఎక్కడైతే గుంతలు పడి ఉన్నాయో ఆడ ఆ గుంతలలో పూడుస్తూ నేను వెళ్ళిపోతా. నాతో అభిమానంగా వచ్చి అరే మనం మా మండల వాసులు తిర్యానిలో గిట తలుచుకుంటే ఈ తిర్యాని నుంచి ఐబీ తాండూరు వరకు రోడ్ను ఒక్క రోజులో చేయగలము అంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయనటువంటి పని మన తిర్యాని మండలి చేస్తారనుకొని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నాకు తప్పనిసరిగా అలాంటిది మద్దతు కావాలనుకుని నా కోసం కానే కాదు, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఈ చేస్తున్నటువంటిది రెండోసారి నిరసన. ఈ తిర్యాని మండలంలో ఓపెన్ క్యాస్ట్ ఉంది. ఓపెన్ క్యాస్ట్ నిధుల నుంచి అయినా దీన్ని ఎట్లా అయినా చేయాలని అంటే ఆ రాజకీయ నాయకులు చేసినట్టుంటే ఇప్పటి వరకు ఈ ఆటో కార్మికులకు కానీ వచ్చేపోయే అధికారులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ రోజున తిర్యానికి వచ్చే మంచిర్యాల నుంచి బస్సు వాళ్ళు ఎప్పటికీ వచ్చేసరికి ఏడుస్తూనే వస్తారు. అంటే ఇంత దరిద్రమైన రోడ్డు, దరిద్రమైన మండలం ఎక్కడ లేదు అని అంటారు. కాబట్టి అలాంటిది అలా అనేసరికే నా గుండె అంత మొత్తం కరిగిపోయి నీళ్ళలాగా అవుతుంది. దాన్ని మళ్ళీ గట్టి పరచడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అలా ఈ మండలకు కలిసివెత్తే అటువంటిది ప్రయత్నం చేయకూడదు.